యువగళం పాదయాత్ర ప్రభావంతోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా అన్నారు కంచర్ల శ్రీకాంత్. సిబిఎన్ గారి విజయాల వెనుక బోనమ్మ పాత్ర ఉంది. చంద్రబాబు గారికి ఉన్న అనుభవంతోనే ఏపీ అభివృద్ధి బాట పడుతుంది అన్నారు ఎమ్మెల్సీ. ప్రకాశం జిల్లా కందుకూరులో సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య గారి కుటుంబంలో రెండో సంతానంగా జన్మించారు కంచర్ల శ్రీకాంత్. జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు ఎదురొడ్డి 2023లో జరిగిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో సంచలనాత్మక విజయం సాధించారు కంచర్ల శ్రీకాంత్. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 2009లో రాజకీయాల్లోకి వచ్చిన కంచర్ల శ్రీకాంత్ టీడీపీ సాంకేతిక నిపుణుల విభాగంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కందుకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో 2017, 2019లో ఉత్తమ జడ్పీటీసీ అవార్డు అందుకున్నారు. 2021లో ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 2024లో 12న శాసన మండలిలో టీడీపీ విప్గా నియమితులైన శ్రీకాంత్ ప్రస్తుతం కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పొలిటికల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అంతరంగికుడిగా కుప్పం నియోజకవర్గంలో ఉంటూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉన్నట్లుగానే చంద్రబాబు నాయుడు గారి 4.5 దశాబ్దాల ప్రజా జీవితం వెనుక భువనేశ్వరమ్మ ఉన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి భర్తకు కుమారుడికి అండగా నిలుస్తున్నారు. లోకేష్ ఒక మంచి నాయకుడిగా ఎదగడంలో తల్లి పాత్ర కీలకమైందని అంటున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అంతరంగం ఆయన మాటల్లోనే. ప్రకాశం జిల్లా కందుకూరు మాది సాంప్రదాయ రైతు కుటుంబం. మా నాన్న కంచర్ల రామయ్య గారు 22 సంవత్సరాలు ఈనాడు దినపత్రికలో వివిధ హోదాల్లో పనిచేశారు. నా స్కూల్ చదువు మొత్తం కందుకూరులోనే సాగింది. ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కడపలోని కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పూర్తి చేశాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడినయ్యాను. ఆ తర్వాత హైదరాబాద్లో పనిచేస్తూ ఎంబీఏ పూర్తి చేశాను. అనంతరం ఎస్వి యూనివర్సిటీలో ఎంఐఈ కూడా పూర్తి చేశాను. నాన్న ప్రోత్సాహంతో 2001లో కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించాను. మా కాలేజీలో చదివిన వందలాది విద్యార్థులు 36 దేశాల ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంటెక్ పిహెచ్డి పూర్తి చేసిన మా అన్న కొంతకాలం ఐటీ రంగంలో పనిచేసి ప్రస్తుతం కాలేజీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇంజనీరింగ్ పూర్తయినాక 2002లో హైదరాబాద్లో టీఎంసీ అనే కంపెనీలో పనిచేశాను. మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. మా తాతగారు 2 సార్లు టీడీపీ నుంచి సర్పంచ్గా గెలిచారు. 1994లో మా నాన్నగారు టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. జర్నలిస్ట్గా మా నాన్నగారు చేసిన సేవలు నాకు గొప్ప ప్రేరణ. ప్రజాసేవలో లభించే గౌరవం నన్ను రాజకీయాల వైపు నడిపించి హైదరాబాద్లో పనిచేసే సమయంలో తరచూ టీడీపీ ఆఫీస్కి వెళ్ళేవాడిని. 2008లో చంద్రబాబు నాయుడు గారు నన్ను టీఎన్ఎస్వి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాను. యువనేత నారా లోకేష్ 2023 జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజు స్వామి పాదాల చెంత నుంచి చారిత్రాత్మక యువగళం పాదయాత్రను ప్రారంభించారు. పోలీసుల నిర్బంధాల నడుమ పాదయాత్ర కొనసాగుతుండగానే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని లక్షలాది యువతకు లోకేష్ నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆ సమయంలోనే రాష్ట్రంలో 3 పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రకరకాల కుయుక్తులు పన్నినప్పటికీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ యువగళం పాదయాత్ర ప్రభావంతో తూర్పు రాయలసీమ స్థానం నుంచి ఘన విజయం సాధించాను. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక పట్టభద్రులు, నిరుద్యోగ యువత సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లాను. జగన్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో చేసిన మోసాన్ని సభలో ఎండగట్టాను. ఆనాడు కమిషన్ల కోసం పలు కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. దీంతో ప్రత్యేకించి రాయలసీమ యువత పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. జగన్ రెడ్డి పాలనలో టీచర్లకు జరిగిన అన్యాయాలను, నిరుద్యోగ సమస్యలను గట్టిగా ప్రశ్నించాను. ఈ విషయాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీసుకెళ్లాను. తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నానన్న ఉద్దేశంతో జగన్ రెడ్డి పాలనలో మా కాలేజీపై విజిలెన్స్ విచారణ చేపట్టి వేధింపులకు గురి చేశారు. కుంటి సాకులతో భారీగా జరిమానాలు విధించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు పలుమార్లు అరెస్ట్ చేశారు. కుప్పం బాధ్యతలు చేపట్టాక నాపై 6 కేసులు పెట్టారు. భౌతిక దాడులు చేసి నా కారును ధ్వంసం చేశారు. అయినా నేను ఏనాడు భయపడలేదు. చంద్రబాబు గారు ఇచ్చిన ధైర్యంతో పార్టీని సర్వస్వంగా భావించి పోరాడాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా నన్ను ఓడించాలన్న ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ దశ నుంచే టీడీపీ సానుభూతి పరుల ఓట్లను రిజెక్ట్ చేశారు. ఓట్ల వెరిఫికేషన్ పేరుతో సచివాలయ సిబ్బందితో ఇబ్బందులు పెట్టారు. ఎన్నిక రోజు పోలింగ్ సెంటర్లో అనుమతించకుండా పోలీసులు ఇబ్బంది పెట్టారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని చంద్రబాబు గారు తన అనుభవంతో కేవలం 18 నెలల్లో పట్టాలెక్కించి అభివృద్ధి బాట పట్టించారు.
చంద్రబాబు గారి బ్రాండ్ యువనేత లోకేష్ కృషితో చరిత్రలో ఎన్నడూ చూడని భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. వైసీపీ పాలనలో పారిపోయిన కంపెనీలన్నీ తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖపట్నంలో త్వరలో పనులు ప్రారంభం కానున్న గూగుల్ ఏఐ హబ్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయి. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా జోడెడ్ల బండిలా ముందుకు నడిపిస్తున్నారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రం చివరన ఉన్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీనివా జలాలు తీసుకొచ్చి అక్కడి రైతుల కలను సాకారం చేశారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్.